భరద్వాజ గారు, గేమ్ చేంజర్ గురించి 2 టాపిక్‌లు నడుస్తున్నాయి బయట. ఒకటేమో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. దేవర టైప్ స్ట్రాటజీ అని చెప్పి కొంతమంది అంటారు. అవును. కొంతమందేమో లేదు గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేశాడు. డల్లాస్‌లో ఈవెంట్ చేయడానికి కారణం అదే అంటారు. గేమ్ చేంజర్‌కి సంబంధించిన స్ట్రాటజీల గురించి మీరేమంటారు? అంటే ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో ఒకటి చేశారు కదా వీళ్ళు. ఆ, ఒక ఈవెంట్ ఇక్కడ జరిగింది కదా. అవును. జరిగింది అంటే నిజానికి పుష్ప ఈవెంట్ కంటే ముందే జరిగింది వీళ్ళది. ఉమ్, అంటే మార్కెట్ స్థిరీకరణ ప్రోగ్రామ్ ఏదో టేకప్ చేశారు వీళ్ళు. ఉమ్, పాన్ ఇండియా మార్కెట్ని అలాగే గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే RRR సినిమా ద్వారా ఈయన గ్లోబల్ మార్కెట్కి రీచ్ అయి ఉన్నాడు. అవును. రీచ్ అయి ఉన్నాడు కాబట్టి ఆ మార్కెట్ని స్థిరీకరించుకునేటువంటి ప్రయత్నంలో ఈ సినిమాని అక్కడ అబ్రాడ్లో విపరీతంగా ప్రమోట్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు వీళ్ళు. ఆల్రెడీ మొదలైంది అక్కడ హడావిడి మొదలైంది. ప్రీమియర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషను అక్కడ కూడా, అంటే అక్కడ ఇక్కడ మొత్తం కూడా ప్రీమియర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళు ప్రమోషన్కి సంబంధించి కూడా చాలా ప్రాక్టికల్గాను ఏ మేరకు చేయాలో ఆ మేరకే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే అసలు లో ప్రొఫైలు కాకుండా అలాగని చెప్పి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేయటం అనేది కాకుండా మీడియం రేంజ్లో వెళుతున్నట్టుగా నాకైతే అనిపిస్తోంది. ఓకే. అంటే అనవసరమైన హడావిడి చేయొద్దు అనేది ఏదో వ్యూహం తీసుకున్నాడు ఆయన. ఓకే. దీనికి కారణం ఏంటంటే శంకర్ మీద కొంత భారతీయుడు 2 తాలూకా ప్రభావం ఉంది. ఉమ్, అందుకని దాని నుంచి ఆడియన్స్ని బయట తీసుకొచ్చి ఈ సినిమా ఇది రామ్ చరణ్ సినిమా, రామ్ చరణ్ సినిమాగా మాత్రమే దీన్ని జనాల్లోకి పంపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. రెండోది సబ్జెక్టుకి సంబంధించి కూడా దీనికి విపరీతమైన స్పాన్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఇది వ్యవసాయ రంగము అలాగే భారత ఎన్నికల వ్యవస్థ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి సబ్జెక్టును మేము మీ ముందు ఉంచబోతున్నాం అనేది చెప్పబోతున్నారు వాళ్ళు. ఓకే. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్కి వీటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ రెస్పాన్స్ చాలు, మనం ఇంకా దానికంటే ఎక్కువ హడావిడి చేయక్కర్లేదు అనే అభిప్రాయంతో ఉండి ఫ్యాన్స్ని ఛార్జ్ చేయటం అనే ప్రోగ్రాంలోకి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళు. ఓకే. ఈ అభిమానుల్ని ఛార్జ్ చేయటంలో భాగంగా ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఈవెంట్ చేస్తున్నటువంటి ఫస్ట్ డల్లాస్లో జరుగుతుంది. డల్లాస్లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రమోషన్స్ మొదలు పెడతారు. టైం వచ్చేస్తోంది దగ్గరికి. మనం చాలా సినిమాలకు ఈవెన్ పుష్ప 2 కూడా ప్రమోషన్ లేదు అనే మాట్లాడుకున్నాం మనం స్టార్టింగ్ ప్రారంభంలో. అక్కడ మూవ్ కావట్లేదు, ఏది బయటకు రావడం లేదు, టైం దగ్గర పడిపోతుంది అనేటువంటి ఒక ఆదుర్దా కనిపించింది మీడియాలో. దీనికి కూడా అదే కనిపిస్తోంది. అంటే సడన్గా ఒక సునామీలాగా వచ్చేసి ఒక హడావిడి క్రియేట్ చేసేసి దీని మీద సినిమా రిలీజ్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అదొక స్ట్రాటజీ. మనం ఆ స్ట్రాటజీని పుష్ప 2కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడా ఖాళీగా లేరు. 4 రోజులు కరెక్ట్గా సినిమా రిలీజ్కి 20 రోజుల ముందు మొదలైంది హడావిడి. మొదలై ఒక్కసారి ఒక హైపు ఫేవరు ఇవన్నీ క్రియేట్ చేయగలిగారు. సో ఇప్పుడు ప్రమోషన్స్ మీద విపరీతంగా దృష్టి పెడుతున్నారు అందరూ. అవును. ఈయన కూడా దృష్టి పెడుతున్నాడు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. కొంచెం కేర్ తీసుకుని మీడియం పద్ధతిలో వెళదాం మనం. అంటే ఎక్కువ సినిమా గురించి అతి అంచనాలు క్రియేట్ చేసే పని చేయొద్దు, అలాగని లో ప్రొఫైల్లోనూ వెళ్ళొద్దు. సినిమాని టోటల్గా రామ్ చరణ్ భుజాల మీద వేసి నడిపేద్దాం. థియేటర్కి జనాలను పట్టుకురావాల్సినటువంటి క్రౌడ్ పుల్లర్ ఆయనే కాబట్టి తన మీదే ప్రధానంగా డిపెండ్ అయ్యేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అలాగే వినిపిస్తున్నది ఏంటంటే సుకుమార్ని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారని. ఏది డల్లాస్ ఈవెంట్కి సుకుమార్తో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈయనతోనే ఉంది. అంటే మధ్యలో ఒక డాక్యుమెంటరీ ఏదో అంటున్నారు. ఈ డాక్యుమెంటరీ అయ్యేలోపు ఆయన బుచ్చిబాబు సినిమా కంప్లీట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రాజెక్టు సుకుమార్తోనే ఉంది. కాబట్టి తను వెళ్ళటం ద్వారా ఒక రకంగా వేరే ఇప్పుడు పుష్ప 2 మీద జరుగుతున్నటువంటి వివాదాలు, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు, వీటికి సంబంధించి కూడా ఒక మంచి పరిణామం అయ్యేది. అంటే ఆ వేదిక మీద నుంచి వాళ్ళు ఒక పాజిటివ్ సిగ్నల్ ఇస్తారు ప్రపంచానికి. అదొక కార్యక్రమం నడుస్తోంది. ఓకే. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈ డల్లాస్ ఈవెంట్కి సంబంధించి చాలా భారీగానే జనాలందరూ క్యూరియస్గా ఉన్నారు. గ్లోబల్ విలేజ్ ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది. గ్లోబల్ మార్కెట్లో ఆయన ఉన్నాడు. మార్కెట్ స్థిరీకరణ
దీని తర్వాత నెమ్మదిగా హాలీవుడ్ సినిమాలు చేసే అవకాశం అని కూడా మాట్లాడారు కదా. అవును RRR అయిపోగానే ఇమ్మీడియట్గా అవునవును కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఈయన ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని మాట్లాడారు. దీంతో మార్కెట్ కనుక స్థిరీకరణ జరిగితే ఆ ప్రోగ్రాం కూడా నడుస్తుంది. ఆల్రెడీ రాజమౌళి ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు RRR టీం అంతా కూడా గ్లోబల్ మార్కెట్ని కంట్రోల్లోకి తీసుకునేటువంటి హడావిడిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే గేమ్ చేంజర్ అంటే తెలుగు సినిమా బిజినెస్కి సంబంధించి గేమ్ చేంజ్ చేసేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు వాళ్ళు. ఏ మేరకు సక్సెస్ అవుతారనేది చూద్దాం. అవును సంక్రాంతి టార్గెట్గా వస్తున్నారు, పోటీ ఉంది. అవును పుష్పతో పోలిస్తే దానికి అంటే సోలో డేట్ దొరికింది, కానీ అక్కడ సోలో డేట్ కాదు, అక్కడ యుద్ధం ఉంది. అవును ఫైట్ కొంచెం బిగ్ స్కేల్లోనే ఉంది. సో వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడి రికార్డులు బద్దలు కొట్టాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది ఈ సినిమాకి. రెండోది టోటల్గా సంక్రాంతికి సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలన్నీ దిల్ రాజు దగ్గరే ఉన్నాయి, అన్ని సినిమాలకు సంబంధించి. అవునవును అదొకటి. సో ఏ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన భిన్నమైనటువంటి స్ట్రాటజీతో వెళుతున్నాడు. ఇవన్నీ గమనిస్తే గేమ్ చేంజర్ని ఆయన డెఫినెట్గా బిగ్ స్కేల్లోనే తీసుకెళ్తాడు. కాకపోతే కొంచెం కాన్షియస్గా ఉన్నాడు. ఆ కాన్షియస్నెస్ మాత్రమే కనిపిస్తోంది తప్ప వాళ్ళు ఏదో ప్రమోషన్ పట్ల కొంత సాచివేత ధోరణిలో ఉన్నారు అనే మాట కరెక్ట్ కాదు.